ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తుందంటున్నారు లక్ష్మీపార్వతి. వైసీపీ నేత లక్ష్మీపార్వతి గారు లోకేష్కు పొలిటికల్ నాలెడ్జ్ లేదని, చంద్రబాబును డమ్మీ చేశారని, ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుకోవడమే వేస్ట్ అంటూ ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, అందుకే మాజీ సీఎం కేంద్రంగా కుట్రలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. సార్ శరత్ చౌదరి గారు, లోకేష్ పనికిరానోడు, అనవసరంగా రాజకీయాల్లో ఉంచుతున్నారు, అతనికి హెరిటేజ్ అప్పచెప్పండి, పాలు అమ్ముకుంటాడు, వాడు వీడే, ఆవిడ లాంగ్వేజ్ అంతా మీరు విన్నారు లేదు నాకు తెలియదు. ఒకసారి ఏదో నోరుదారి అంటాం, లేదంటే ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆ ఫ్యామిలీలో ఆ స్వతంత్రంతో మాట్లాడింది అనుకోవచ్చేమో. 1కి 4 సార్లు అంటే ఆవిడ చెప్పింది, నేను అంటలా, నేను అన్నది కాదు, అది కూడా ఆవిడ అన్నది. మీరు కనుక మొత్తం వినండి, నేను పెద్ద ఆవిడ కాబట్టి అని అంది, అందు గురించి నా మాటలు కాదు, ఆవిడ నోట్ల నుంచి వినండి. ఆమెకి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. రెండోది, ఆమెకి అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేక లోకేష్ గారిని, వీళ్ళందరినీ విమర్శించే నైతికత అసలు లేదు. ఇప్పుడు సరే, మీరు అనుకుంటుంది ఏంటి, ఎన్టీ రామారావు గారిని ఏదో మాయ చేసి ఇది చేసి నేను పుస్తకం రాస్తానని అది ఇది చెప్పేసి వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, ఓకే. ఆ తర్వాత ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఆ పార్టీ తరఫున మిమ్మల్ని ఆ పార్టీ తరఫున విమర్శిస్తున్నారు, ఆ పార్టీ తరఫున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, కాసేపు బాలకృష్ణ గారిని, కాసేపు చంద్రబాబు నాయుడు గారిని, కాసేపు లోకేష్ ని, ఊళ్ళో ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ విమర్శించుకుంటా పోవడానికేనా తను మరి మా మనిషి, నేను ఆ ఇంటి మనిషిని అని చెప్పుకోవటం కోసం? ఇదేమైనా హార్మోనియం పెట్టి వాయించినంత ఈజీ కాదండి రాజకీయాలు. స్థాయి మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు అని అనేది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. లోకేష్ ఎటువంటి వాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని ఇప్పుడు తను కీలకమైన బాధ్యత తీసుకున్న విద్యాశాఖని ఏ విధంగా మార్చుకొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయి లెక్చరర్స్ ను కూడా తీసుకొని రావాలి, ఛాన్సలర్స్ గా పెట్టాలి అని ఏ విధంగా ముందుకు అడుగులేస్తున్నాడు అని అనేది అందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైన వ్యక్తిగా ఎదిగిన లోకేష్ గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నారనేది యావత్ ప్రజలందరూ చూస్తున్నారు. సో చవాకులు ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదండి. అంటే ఆవిడ అక్కడితో కాదు, పొలిటికల్ గా కూడా ఆవిడ మీ పాలన మొత్తంగా కనుక పక్కదారి పట్టింది అని చెప్పేసి, అలాగే శాంతి భద్రతలు ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు. రోడ్డు మీదకి వస్తే అసలు ఇంటికి వెళ్తారా లేదా అనే ఒక మీమాంస ఉందట. అది ఆవిడ మెయిన్గా వాటిని ప్రస్తావిస్తున్నారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కావాలని అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదన్నా ఒక తిప్పుకోలేని సిచ్యువేషన్ ఏదన్నా వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రయోగించే ఒకే ఒక అస్త్రం ఏదన్నా ఉంది అని అంటే, అటుపక్క రోజా గారిని ఇటుపక్క లక్ష్మీపార్వతిని తీసుకొచ్చేసి చంద్రబాబుని గట్టిగా తిట్టండి అని చెప్పి ఓ మైక్ ఇచ్చేసి కూర్చోబెడతారు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అనేది క్లియర్ గా అక్కడ ఇస్తున్నారు. ఆయన పలుకుబడి అక్కడ పెరిగిందేం లేదు రాష్ట్రంలో. ఏ విధంగా పెరుగుతుంది? మేము రోడ్లు వేసామని పెరుగుతుందా, లేక మేము ఉద్యోగాలు ఇస్తున్నామని పెరుగుతుందా, లేక మేము కంపెనీలు తీసుకొస్తున్నామని పెరుగుతుందా? ఇవన్నీ ఉత్త కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఏం జరగలేదు. ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు, Z+ కేటగిరీ రోప్ పార్టీ అనేది. రోప్ పార్టీ అంటే ఏంది? 80 కిలోమీటర్లు ఇస్తారా? ఆయన ఉండవల్లి దగ్గర అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ నాగమల్లేశ్వరరావు గారి విగ్రహం ఆవిష్కరించేదాకా మొత్తం 80 కిలోమీటర్లు రోప్ పట్టుకొని ఉంచుంటారు ఎవరైనా? ఎక్కడైతే నీది పాయింట్ ఆఫ్ డెస్టినేషన్ ఉందో, ఎక్కడైతే నీది ప్రోగ్రామ్ ఉందో, ఆ ప్రోగ్రామ్ దగ్గర రోప్ పార్టీ ఉందా లేదా? అది ఇచ్చారు క్లియర్ గా. నువ్వు వస్తా ఒక ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి దండేయడానికి వస్తా ఇంకొకరిని చంపేసి వచ్చి ఇక్కడ మళ్ళీ పనికి మళ్ళీ అందరితోటి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిస్తే ఎట్లాగా? అది కరెక్ట్ కాదండి. రైట్ సార్. రమేష్ గారు, ఇప్పుడు మీరే అంటారు కదా సార్, కొన్ని డెకోరం ఉంటుంది, కొంత ప్రోటోకాల్. ఇప్పుడు ఆయన మినిస్టరు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు వీడు 1కి 2 సార్లు, ఒకసారి అంటే నోరు జారారు. ఆవిడ వయసుకి అవసరమా అది? 2, ఆవిడ మీ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతుంది. సురేష్ గారు, సరే ఆయన మినిస్టరు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, లేకపోతే ఇంకో మినిస్టర్ అని చెప్పి మీరు చెప్తున్నారు, ఓకే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే అచ్చెన్నాయుడు గారు, ఇదే చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, లేదా
వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రిగా, ఇదే లోకేష్ గారు కూడా సైకో జగన్ అని చెప్పి కొడాలి నాని అనే వ్యక్తిని కూడా ఆ రోజున తిట్టిన సందర్భాలు, అందుకే అతను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్న సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది. మీరు అనవసరంగా కొడాలి నాని వీళ్ళందరూ భుజాన్ని వేసుకోకండి. నేను భుజాన్ని వేసుకోవడం గురించి చెప్పట్లా, వ్యవహారాలని మొట్టమొదట ఇలా తిట్ల పర్వాన్ని మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజున సైకో జగన్ అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సైకో జగన్ అని చెప్పి మాట్లాడింది ఎవరండి? లోకేష్ గారు కాదా? చెప్పండి మీరు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో జగన్ అని చెప్పి అంటారా? ఇప్పుడు ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు జరుగుతుంది, ఇది ఇలా చేయడానికి కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, లేకపోతే ఇది దీని ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాలి తప్ప సైకో జగన్ అని మాట్లాడతారా? అదే ఆయన అన్ని పర్మిషన్లు తీసుకుని యువగళం పాదయాత్ర స్టార్ట్ అవ్వగానే స్టూళ్ళు లాగేసుకుని మైకులు లాగేసుకుని లేదంటే ఏదన్నా పర్మిషన్ లేని చోట్ల మాత్రమే అలా అంటాం తప్పై ఉండొచ్చు. మరి మేబీ ఆయన పేషెన్స్ కూడా మరి అదే చెప్తున్నా, మనం ఎదుటి వాళ్ళు ఏం చేశారు అనేది చూసుకుని అదే కరెక్ట్ చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మొదటి లైన్ లోనే ఏమండి, మీకు గాని చంద్రబాబు నాయుడు గారు, మీకు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ మా ప్రభుత్వ హయాంలో మిమ్మల్ని ఎప్పుడన్నా కానీ మిమ్మల్ని ఆంక్షలు పెట్టామా, అడ్డగించామా అంట. మీరు చెప్పండి ఒకసారి గుండెల మీద చేసుకుని. ఏ రోజు బయటకు రానిచ్చారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి బయట తాళ్ళు కట్టేశారు. మాట్లాడిన మాటల గురించి వీడు అని లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారన్న మాటల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అదే మీరు సైకో అన్నారంటే తప్పేది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని వీడు వాడు అని అన్నారా? అనలేదు కదా. అన్నారు. అదే చెప్తున్నా నేను. ఎవరన్నారు? అదే చెప్తున్నా. వైసీపీ ఎమ్మెల్యేనా కొడకల్లారా, గోండానా కొడకల్లారా, రండిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటకో ముందు ప్యాకేజ్ పవన్ పావాలంటే విని ఇసుకుపోయి అన్నాడు. ముందు నుంచి ఏం అనలేదు ఆయన. అందరికి గుర్తుంది, అందరికి గుర్తున్నాయి సార్. మీరు నేనే ఇప్పుడు వాళ్ళేం తప్పు చేయలేదంటలా. వాళ్ళ తప్పు 5% ఉంటే మీరు 100% చేశారు. అందరూ అది గమనించారు కాబట్టి 11 ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. అది ప్రతి టైం లైన్ గుర్తుంది, సార్. ప్రతి టైం లైన్ గుర్తుంది. 2024లో ఆ 11 కూడా వీళ్ళకి రావు. అప్పుడేం మాట్లాడతారు మీరు? అప్పుడు అదే అన్నా, ఈ 4 సంవత్సరాలు వీళ్ళు చేసే పరిపాలన బట్టి ఉంటుందిలేండి. మీకు లాగానే మీరు లోకేష్ గారు మొన్న ఒక మీటింగ్ లో రెడ్ బుక్ ను చూస్తే ఒకడికి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయిపోయింది, ఒకడికి బాత్రూమ్ లో జారి పడ్డాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వయసు ఎంతండి మీరు చెప్పండి. అతన్ని పట్టుకొని వాడు జారి పడ్డాడు, వీడు తెల్ల జుట్టు నల్ల జుట్టు అయిపోయింది. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాట్లాడి వాళ్ళ తల్లిని అంటే అలాంటి మాటలే వస్తాయి. మీకు అంతకన్నా వస్తాయి, నాకు అదే తల్లిని పట్టుకొని అసెంబ్లీలో రోడ్డు ఎమ్మడ పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడితే అది చాలా చిన్న మాట. నన్ను అడిగితే నేనేం సపోర్ట్ చేయడు. తల్లిని పట్టుకొని అలాంటి అడ్డమైనటువంటి భాష మాట్లాడినప్పుడు అలాంటిదే వస్తాయి. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏదైతే అదే వెనక్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. సురేష్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తల్లిని ఏం మాట్లాడారు చెప్పండి మీరు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడో కొట్టాడంట. ఎవడు చూశాడు? ఎవడికి తెలుసు ఎవడెవడిని కొట్టాడో? ఈ సోది కబుర్లు మా చెబుతారు. మా జనరేషన్ ఉపయోగపడే చెప్పండి. ఒక్క నిమిషం కోటేశ్వర గారు. కాలేజీలో చదువుకునేటప్పుడు జరిగిన గొడవ జరిగింది. అయ్యన్ని ఎందుకంటే 5 సంవత్సరాలు నీ సీనియారిటీ ఎవరికి కావాలి? స్కాముల్లో నీ పేరు ఇలా కనపడుతుంటే నీ సీనియారిటీ ఎవరికి కావాలి? అడవిలో ఉన్న నీ ఎస్టేట్ కి ఎవడమ్మా బాబు గారు సొమ్మని చెప్పేసి ఇక్కడి నుంచి రోడ్లు వేసుకుంటారు. ఏది కాదు, మైనింగ్ శాఖ నీ కింద ఉందని చెప్పేసా వస్తే ఈ కూటమి ప్రభుత్వం చేతగాంతనం. నేనేమంటున్నానంటే మీరు కరెక్ట్ గా సమాధానాలు చెప్పండి. జుట్టు మరి దాని ముందు మాట్లాడిన మాటలు
మీరు అది జరిగింది ఇది జరిగింది అవును, అలా జరిగింది, తల్లిని ఇలా జరిగిందని చెప్పి తల్లిని పట్టుకొని మీరు అలాంటి మాటలు చెప్తున్నారు. తల్లిని ఇది పట్టుకొని మాట్లాడవలసింది. కించపరిచినప్పుడు ఏ పార్టీ ప్రతినిధి? తల్లిని ఒక పట్టుకొని యాంకర్ కించపరిచినప్పుడు అది చాలా చిన్న మాటే. తల్లిని పట్టుకొని కించపరిచినప్పుడు ఇంకా చిన్న మాట, అది కూడా చట్ట ప్రకారమే జరిగింది. అది ఇంకా చట్ట ప్రకారమే జరిగింది, చట్ట ప్రకారమే జరిగింది, చట్ట ప్రకారమే జరిగింది. గన్నవరం ఆఫీస్ మీద దాడి విషయంలో అతన్ని పట్టుకొని కిడ్నాప్ చేస్తే దాని వల్ల అరెస్ట్ చేస్తే దాని మూలంగా వచ్చినటువంటి ఒక రియాక్షన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నారా భువనేశ్వర్ గారిని పెద్దిరెడ్డి గురించే మాట్లాడుకోవాలి, ఆగండి. పెద్దిరెడ్డి అక్కడ మొత్తానికి అక్కడ అదొక పెద్ద ఆయన పెద్ద డాన్ అని అందరికీ తెలుసు. కానీ కోటేశ్వర గారు ప్లీజ్. ఈ రకంగా చూసుకుంటే అందరూ డాన్లే, అందరూ మాఫియాలేనండి. అరే మీ అధినాయకుడు పెద్ద డాన్ ఎవరున్నారు సార్? మీ అధినాయకుడు కానీ పెద్ద డాన్ ఎవరున్నారు? రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళని రప నరుగుతామంటే మంచిదే కదా అని చెప్పేసి అటువంటి ఇంతకన్నా పెద్ద డాన్లు ఎవరుంటారు? ఏ సందర్భాల్లో అన్నారో అందరికీ గుర్తుంది. టైం లైన్ గుర్తుంది, ఏ సందర్భాల్లో అన్నారో ఏమన్నారో సార్. కోటేశ్వర ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎవరైనా చేయొచ్చు, కానీ నోరు బారు వేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, లేదా వైసీపీ గాని ఎవరు తక్కువ తినలేదు. అందుకని గతంలో వాళ్ళు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. రేపు మళ్ళా దీన్ని ఆదర్శంగా తీసుకొని రేపు ఇంకోళ్ళు అంటారు. అందువల్ల ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి భాష మీద ఎక్కడన్నా బహిరంగంగా ఈ విధంగా మాట్లాడకూడదని ఖండించినటువంటి కానీ, లేదా కనీసం వివరణ ఇచ్చినటువంటి సందర్భం ఉందా? లేదు. అదే విధంగా మంత్రులు కొడాలి నాని కావచ్చు, లేకపోతే నారా భువనేశ్వర్ గారిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? అటు చంద్రబాబు నాయుడు గారు తన సైన్యాన్ని అంటూ అదుపు చేయలేదు, వీళ్ళు అదుపు చేయలేదు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారిని ఎవరు అదుపు చేస్తారు, ఎందుకు అదుపు చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఎవ్వరూ తక్కువ కాదు. బూతులు మాట్లాడటంలో లేకపోతే ప్రత్యర్థులను కించపరచడంలో ఇద్దరు దొందుగానే ఉన్నారు. రాష్ట్రం పరువు తీస్తున్నారు. నేను ఈ గతంలో ఈ విషయం చెప్పినప్పుడు మరోసారి అదే చెప్తున్నాను. విజయ్ కుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు లక్ష్మీభారతి గారికి పాత డిక్టేషన్ నోట్ వచ్చి ఉంటదండి, కొత్తది కాదు. ఎందుకంటే లోకేష్ గారు యువకాళ్ళ ముందు ఒకలాగా ఉంటే యువకాళ్ళ తర్వాత ఎమర్జ్ అయిపోయాడు ఆయన. మీరు రాహుల్ గాంధీ గారిని కూడా ఇదే విధంగా ట్రోల్ చేసేవారు, అలాగే రాష్ట్రంలో లోకేష్ గారిని అలాగే ట్రోల్ చేసేవారు. లోకేష్ గారు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు జైలుకి వెళ్ళారో ఒక ఎమర్జ్ అయిన మెచ్యూర్డ్ రాజకీయ నేతగా ఆయన ఎమర్జ్ అయ్యాడు. అలాగే ఈ యొక్క పొత్తు రావడంలో, తర్వాత మోడీ గారిని కలవడంలో, అమిత్ షాని కలవడానికి వెళ్తే ఢిల్లీకి ఎంత ట్రోల్ చేశారండి ఇక్కడ. ఇప్పుడు అవన్నీ కామన్ అయిపోయినాయి. ఎందుకంటే ఈవిడి వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఎప్పుడు ఎవరో చూడరు, వాళ్లే గుర్తించలేదు. ఇక్కడేం బేస్ లేక వైసీపీలోకి వెళ్ళారు. పోనీ ఓకే, అతను ఒక యువ నాయకుడు, అతనికి ఏం సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు రేపొద్దునే ఎలక్షన్లు వచ్చేయడంలే, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు వారి కార్యకర్తలని ప్రజల్ని మభ్యపెట్టి అలా పబ్బం గడుపుకుందామని ఇటువంటివి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే ఒక ఎముకబుల్గా ఒక సొల్యూషన్, తప్పు చేస్తుంటే చెప్పండి. రెడ్ బుక్ అంటున్నారు, మీరున్నప్పుడు ఏమైనా తక్కువ చేశారా? ఎంత దారుణంగా ప్రవర్తించారని అందరికీ తెలుసు. ఇక్కడ ఏపీ, మీరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు ఏపీ పోలీస్ మీద నమ్మకంలే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన ఏపీ పోలీస్ మీద నమ్మకంలే. అంటే మీ 5 సంవత్సరాల్లోనే ఏపీ పోలీస్ మీద నమ్మకం ఉంది. అది మంచి పద్ధతి కాదు కదా. ఎవరున్నా సరే ప్రభుత్వ అధికారులుగా వాళ్ళే ఉంటారు. ఎక్కడ తప్పుడు మీరు తప్పు చేస్తున్నారనుకోండి చెప్పండి, అంతేగాని అది అతి విమర్శ వల్ల డైవర్ట్ అయిపోయి ఆ సమస్య తీరకపోగా ఇంకా విమర్శలు పెరుగుతాయి. ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పినట్టు రాష్ట్ర పరువు అనేది గంగలో కలిసిపోతుంది. మనం ఇప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఉధృతి తగ్గింది. ఎందుకు? ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి సీఎం కూడా ఒక పాలిష్డ్ నాయకత్వంలో ఉన్నాడు. ఇక్కడ ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఎందుకంటే ఒక పోటీ వాతావరణం అనేది ఉండొచ్చు, కానీ ఎంత దారుణమైన వాతావరణం ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. లోకేష్ గారి విషయంలో చాలా ఎమ్మెచ్యూడ్. ఇప్పుడు వాళ్ళు
కార్యవర్గ అధ్యక్షుడు ఇవ్వాలంటే పెద్ద కష్టమే ఉందండి మహానాడులో, ఎందుకు ఇవ్వలేదు? ఇంకా అతను ఈ పరిపాలన పరంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారు తనంత అనుభవం రావాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినవాడుగా మన రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన తీసుకున్నది హ్యూమన్ డెవలప్మెంట్ కాబట్టి, విద్యాశాఖ కాబట్టి, విద్యాశాఖలో ఇంకేం చెయ్యాలి, ఇంకేం మార్పులు తీసుకురావాలి. అప్పుడు మీరు చేశారు నాడు నేడు, కొన్ని బిల్డింగ్లు కట్టారు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు, మంచిదే. ఎందుకంటే ఆ అభివృద్ధి అనేది ఒక తరం అనేది ఆ తరానికి చాలా ఎమోచ్యూర్డ్గా వెళ్తుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇంకేం చేయాలి అనేది తను ఒక లెక్చరర్గా, ఒక తెలుగు లెక్చరర్గా, లేకపోతే సాంస్క్రిట్ లెక్చరర్గా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబమే మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఒక పరిష్కారం చెప్పండి. తిట్టడం వల్ల ఉపయోగం ఏంటి? తిట్టడం వల్ల ఏ ఉపయోగం రాదు. మనం ఎందుకంటే ఎప్పుడు కూడా అదే కాదంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ వాళ్ళు కానీ ఆ మీడియా గారు ఒప్పుకుంటున్నా కూడా కారు కింద పడింది కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 3 రోజుల నుంచి మళ్ళీ ఈ రోజు వల్లి వేస్తున్నారు ఆవిడ. అదంటే మార్పుడి వీడియో అంటే అదేదన్నా అట్లాంటిది ఏమన్నట్టు రేపు పోలీసులు తేలుస్తారు. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు నాకు రిటర్న్లో, నాకు అక్కడ పరామర్శించి వచ్చేటప్పుడు రిటర్న్లో తెలిసింది అని చెప్పేసి. సార్ దానికి ఇవ్వాల్సిన ఆయన ఏదో చెప్పారు. అప్పుడు కూడా హీ లాస్ట్ హీస్ క్రెడిట్స్. ఎందుకంటే ఆ తర్వాత రోజైనా 2 గంటల పాటు ప్రెస్ మీట్లో 2 సెకండ్లు కూడా వాళ్ళ గురించి ప్రస్తావించింది లేదు, వాళ్ళ ప్రస్తావనే ఎత్తలేదు అసలు. సరే ఇప్పుడు మళ్ళీ ఈ రోజు వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఈ మేడం గారు వచ్చేసి ఆ వీడియో అదంట డాక్టర్ వీడియో అంట, ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారంట. ఓ పక్కనే మనిషి అక్కడ నలిగిపోతున్న విషయం చెప్తూ అండ్ వాళ్ళు ఆపమంటే అక్కడ క్లియర్గా వీడియోలు కనపడుతుంటే సరే ఏదన్నా తేడా ఉంటే రేపు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. లేదు అక్కడ అంటే ఈ మధ్య కాలంలో ఆ ఇన్సిడెంట్ ఉన్న ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు, మీరు చూసారో లేదు? నేను వినలేదు సార్, కాకపోతే హెడ్డింగ్ అదే హెడ్డింగ్ చూసాను సార్. ఏది టీడీపీ వాళ్ళు చంపేశారనేది అంటున్నారంట కదా. అది అలా అనలేదండి. మేము ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతనికి అంతటి గాయాలు లేవు, నేనే ఎండ బాగా ఇదవుతుందని చెప్పి గొడుగు పట్టుకున్నాను అతనికి. ఈలో పోలీసులు వచ్చి ఆటోలో నా కారులో తీసుకెళ్తాను అన్నాడు. అతను కారులో తీసుకెళ్ళడం కుదరదు, అంబులెన్స్ లోనే తీసుకెళ్లాలని చెప్పి వాడు పోలీసులు ఇతను తీసుకెళ్ళనివ్వకుండా ఆపారంట. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సరే సార్, ఇప్పుడు ఉన్నదానికే కళ్ళ ముందు కనపడినయే కాదని చెప్పేసి అంటే ఇప్పుడు కొత్త వాటికంటే అవన్నీ మనిషి అక్కడ నలిగిపోయింది చూసాం. తుప్పల్లోకి లాగి పడేసినటువంటి వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విజువల్స్ చూసాం సార్. ఇప్పుడు తుప్పల్లోకి లాగి పడేశారు అని మీరు చెప్తున్నారు, పోలీసు డైరెక్ట్ ఎస్పీ గారు ఎవరు లాగుతారు అక్కడ? కాదండి, అక్కడంతా వైసీపీ వాళ్ళతో నిండిపోయింది, ఇంకెవరు లాగుతారు సార్? పోలీసు ఎవరు లాగి పడేశాడు సార్? లాగి పడేసినప్పుడు ఈ వీడియో తీసిన వ్యక్తి తుప్పల్లోకి లాగి పడేసిన వీడియో తీయలేకపోయాడా? చెప్పండి మీరు. ఈ వీడియో తీసిన వ్యక్తి టైర్ కింద పడినప్పుడు వీడియో తీసిన వ్యక్తి తుప్పల్లో లాగి పడేస్తున్న వీడియో ఎందుకు తీయలేదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి చావు బతుకుల్లో ఉన్న వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళటం పక్కన పెడితే వీడియోలు ఎందుకు తీయలేదని క్వశ్చన్ ఎత్తిన. అదే చెప్తున్నారు మరి మీరు అంటున్నారు. అవును సార్, అక్కడ కనపడుతుంది. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా వైసీపీ శ్రేణులతో నిండిపోయి ఉంది. నిండిపోయి ఉన్నప్పుడు ఓకే, ఈ వీడియో తీసేవాడు పక్కన ఎవడో అనుకుందాం, మీ వైసీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ అందరికి తెలుసట కదా ఏం చేశారు సార్. అదే మా వైసీపీ నాయకుడే సాక్ష్యం చెప్పాడు ఇవాళ. నేను అక్కడే ఉన్నాను, నా కారు ఎక్కించుకుని నేను తీసుకెళ్తానని చెప్తే పోలీసులు కుదరదని చెప్పారు. నేను గొడుగు పెట్టాను అతనికి. ఎండకతను ఇక్కడ మెడ దగ్గర చర్మం కొట్టుకుపోయి ఉంటే, ఎండకతను అల్లాడిపోతుంటే నేను గొడుగు పెట్టానని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు అతను. సో పోలీసులు మీరు కొత్త పాయింట్ చెబుతున్నారు, లేకపోతే ఆ వీడియో ప్రకారం పోలీసులు మొత్తానికి కుట్రలో భాగస్వాములు అంటారు. పోలీసులు అతను మరణానికి కారణం అంటారు. అది ఏంటి అనేది ప్రభుత్వం తేల్చాలి. కారు ఎక్కించిన కారు ఆపకుండా వెళ్ళిపోయింది బాధ్యులు కాదు సార్. ప్రత్యక్ష చెప్పిన మాట ప్రకారం నేను అతనికి గొడుగు పెట్టాను, కారులో వర్షం వస్తుందని చెప్పి నేను గొడుగు కూడా తెచ్చుకున్నాను. ఆ గొడుగు అతను ఎండగా అల్లాడిపోతా ఉంటే నేను గొడుగు పెట్టాను, నా కారులో హాస్పిటల్ తీసుకెళ్తాను. పోలీసులు అంతవరకు తెలియదు కానీ సార్. ఆ కుర్రోడు ఇంకొక అతను ఉన్నాడు కదా, కుర్రోడు చనిపోయాడు కదా సార్.
సార్ సురేష్ గారు, రమేష్ గారు చెప్పిన ప్రకారం మెడ మీద ఆ ఘాట్లు ఉన్నాయంటున్నారు, మెడ మీద రఫ్ అయింది అంటున్నారు. అది ఎక్కడ జరిగింది అంటారు? టైర్ కింద కాదంటారా? లేకపోతే అక్కడ ఏమైనా వైసీపీ నాయకులు కొట్లాట్లు చెప్పింది అతను చచ్చిపోయేటప్పుడుగా గాయాలు లేవు అతనికి అని చెప్పి క్లియర్ గా చెప్పాడు అతను. వాదన వద్దు, దాన్ని తప్పు జరిగిన తప్పు వాదన ఏంటంటే విజయ్ గారు, వాదన కాదు ఇక్కడ జరిగిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను చెప్తున్నా నేను. అదే నేనదేనంటానండి. ఇప్పుడు శవ పంచనామా రిపోర్ట్ ఉందా? జగన్ గారు తెలిసింది చేశారని ఎవరు అంటలేదు, కానీ జరిగిన పొరపాటు అది లేకుండా కొద్దిగా కంట్రోల్ పెట్టుకోవాలి, మనం కంట్రోల్ పెట్టుకోవాలా, ముందుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వ విచారణ చేసింది అనుకోండి, నమ్ముతారా మీరు? మీరు సొంత విచారణ చేయండి, నిర్ధారణ కమిటీ సురేష్ గారు ఇది శవ పంచనామా రిపోర్టు. ఈ శవ పంచనామా జరిగినప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి గాయాలు ఉన్నాయి అనేది క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. రిపోర్టు ప్రకారమే అతను చనిపోయేటంత గాయాలు కాదు అనేది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. రేపు ఇన్వెస్టిగేషన్ అన్ని తేలుతాయండి. ఈ శవ పంచనామా రిపోర్ట్ కూడా మీకు పంపిస్తా. మీ దగ్గర లేదేమోనండి, నేను పంపిస్తా కావాలంటే మీకు. ఇంకేం గాయాలు కావాలి? ఇంకేం గాయాలు అవసరం లేదు. మెడ మీద ఎక్కితే ఇంకేం గాయాలు అవసరం లేదు. మెడ మీద ఎక్కలేదండి, అదే అక్కడ అందులో ఉంది. అంత బలమైన గాయాలు లేవు. సరే సార్, ఒక నిమిషం. అతనే కాదు చాలా యంగ్ ఫెల్ ఒక అతను 20s లో ఉన్న అతను కూడా చనిపోయాడు సఫోకేషన్. అతను కూడా తీసుకెళ్లిన విధానం చూసాము. అంటే కావాలని చేశారు, నేను అంటలేదు. ఆటోలోనో బండి మీద పెట్టుకోనో తీసుకెళ్ళడం చూసాము. ఏదేమైనా అన్వాంటెడ్. ఇప్పుడు అటువంటి జరగకూడదనే కదా కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టినాయి. ఆ వైలేషన్ మూలంగానే కదా ఈ డెత్ జరిగింది. ఈరోజు 3rd కూడా ఏదో కౌంట్, ఎవరో ఏదో అంబులెన్స్ ఏదో ఇరుక్కుపోయి 3వ అతను కూడా చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఏంటంటే మన పంతాలు పట్టింపులతో కాకుండా తీసుకున్న పర్మిషన్ ప్రకారంగా వెళ్ళుంటే ఆ సఫోకేషన్లు ఉండవు. ఇంతకుముందు డిబేట్లు కూడా చెప్పారు కోటేశ్వర గారు, అక్కడ ఎక్కడెక్కడైతే కంజెస్టింగ్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి ఉంటుందో కోటేశ్వర గారు ప్రత్యక్షంగా అక్కడ ఆ ఏరియా గురించి తెలిసిన ఆయన కూడా చెప్పారు. సరే సార్, రమేష్ గారు మీరు ఇప్పుడు జరిగిన దానికి కనీసం పశ్చాత్తాపం పక్కన పెట్టి సంతాపే తెలియజేయనప్పుడు ఇంకా మీరు డిఫెండ్ చేయడంలో ఆశ్చర్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రమేష్ గారు, విజయ్ కుమార్ గారు, కోటేశ్వర గారు అండ్ శరత్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ 20 City 24/7.